ప్రముఖ తెలుగు దినపత్రికల నుండి. సో బ్యానర్ రీడింగ్ చూసుకుంటే డిఎస్సికి భారీగా దరఖాస్తులు, ముగిసిన దరఖాస్తు ప్రక్రియ, 5,60,000 మంది పైగా అప్లికేషన్లు. ఏపీ డిఎస్సికి తెలంగాణ అభ్యర్థుల పోటీ, 20% నాన్ లోకల్ కోటా పోస్టులకి దరఖాస్తు. సో వివరాల్లోకి వెళ్తే ఏపీ డిఎస్సికి తెలంగాణ అభ్యర్థుల పోటీ, నాన్ లోకల్ 20% కోటా పోస్టులకు దరఖాస్తు. ఉపాధ్యాయ కొలువులు సాధించేందుకు ఏపీ డిఎస్సికి సైతం తెలంగాణ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయుల కొలువులకు భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయగా మొత్తం 3,35,000 అప్లికేషన్లను దరఖాస్తు చేశారు. వారిలో ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 7,159 మంది ఉన్నారు. సుమారు 7,000 మంది తెలంగాణ నుంచి ఉంటారని అంచనా. ఏపీలో 20% పోస్టులు నాన్ లోకల్ కోటా కింద కేటాయించారు. వాటికి స్థానికులతో పాటు ఏ రాష్ట్రం వారైనా పోటీ పడవచ్చు. కాకపోతే 10వ తరగతిలో ద్వితీయ భాషగా తెలుగు చదవడం, రాయడం తప్పనిసరి. ఎక్కువగా ఏపీకి సరిహద్దు జిల్లాలైనటువంటి ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, గద్వాల్, నారాయణపేట జిల్లా అభ్యర్థులు ఉన్నారని, వారితో పాటు రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట జిల్లాల నుంచి కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. తెలంగాణ డిఎస్సిలో కొద్ది మార్కుల తేడాతో ఉద్యోగం కోల్పోయిన వారే ఎక్కువ మంది దరఖాస్తు చేశారని తెలుస్తుంది. జూన్ 6 నుంచి జూలై 6 తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే 20% నాన్ లోకల్ కోటా పోస్టులకి తెలంగాణ నుంచి దాదాపు 7,200 మంది అభ్యర్థులు ఏపీ డిఎస్సికి అప్లై చేశారని చెప్పేసి అయితే వీళ్ళు న్యూస్ అప్డేట్ ఇస్తున్నారు. చూడాలి మరి మన తెలంగాణ ప్రజలలో ఎంతమంది ఉద్యోగాలు సాధిస్తారన్నది. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం భారీగా నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు. డిఎస్సి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. టీచర్ పోస్టులకు మొత్తం 3,53,598 మంది పోటీ పడుతున్నారు ఆయా పోస్టులకి. సో 5,67,067 అప్లికేషన్లు వచ్చాయి. టీచర్ నౌకర్ల కోసం ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండడంతో పోటీ బాగా పెరిగింది. పలువురు ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అండ్ పీజీటీ మూడింటికి దరఖాస్తు చేయగా సంఖ్య పెరిగినట్లు అధికారులు ప్రకటించారు. జూన్ 6వ తేదీ నుంచి పరీక్షలకి ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది. అయితే 90 రోజుల్లో ప్రిపేర్ కావడం కష్టం, కొంచెం టైం ఇవ్వాలంటూ నిరుద్యోగులు వచ్చిన డిమాండ్ వినిపిస్తుంది. తాజాగా మెగా డిఎస్సి గడువు పొడిగింపుపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఆపడానికి వైసీపీ నేతలు చేస్తున్న కుట్రాలు గణుతున్నారని మండిపడ్డారు. సిలబస్ను డిసెంబర్లోనే ఇచ్చామని 7 నెలలు పూర్తయిందని గుర్తు చేశారు. ఇక లోకేష్ వ్యాఖ్యలతో డిఎస్సి గడువు పెంపు లేదని క్లారిటీ వచ్చింది. సో ఓవరాల్గా అయితే అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది. అదేవిధంగా షెడ్యూల్ పరంగా జూన్ 6 నుంచి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఏపీ డిఎస్సి జరగబోతున్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరూ కూడా ఆల్ ద బెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మ్యాక్సిమం పోస్ట్ పోన్ కానీ అప్లికేషన్కి డేట్ ఎక్స్టెన్షన్ కానీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ సిలబస్ పరంగా 7 నెలల ముందే ఇచ్చామని చెప్పేసి గౌరవ విద్యాశాఖ మంత్రి క్లారిటీ ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే డిఎస్సి అనుకున్నట్టుగానే అనుకున్న షెడ్యూల్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్. మరొక అప్డేట్లో మళ్ళీ కలుద్దాం.